పర్వతారోహణలో సరికొత్త రికార్డులు లిఖిస్తున్నాడు తెలుగు కుర్రాడు. విశాఖకు చెందిన భూపతిరాజు అన్విష్ వర్మ అగ్ని పర్వతాల అధిరోహించడంలో ప్రపంచ రికార్డు సృష్టించాడు. 91 రోజుల్లో 7 అగ్నిపర్వత శిఖరాలను అధిరోహించి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వ్యక్తిగా చరిత్ర నెలకొల్పాడు. 7 అగ్నిపర్వత శిఖరాలు, 7 శిఖరాలు, ఈ 2 రకాల శిఖరాలు అధిరోహించడం ప్రపంచంలో పర్వతారోహకులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన అచీవ్మెంట్ అని చెబుతారు. ఈ రెండింటిని పూర్తి చేసి ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ పర్సన్గా నిలిచాడు అన్విష్ వర్మ. మార్షల్ ఆర్ట్స్లో ప్రపంచ ఛాంపియన్ అయిన వర్మ పర్వతారోహణలను కొత్త రికార్డులు లిఖిస్తూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా ఒక గొప్ప చారిత్రాత్మక ఘనత సాధించాడు. భూపతిరాజు అన్విష్ వర్మ ప్రఖ్యాత 7 వోల్కానిక్ సమ్మిట్స్ అధిరోహించి కొత్త ప్రపంచ రికార్డులను సృష్టించారు. అతి చిన్న వయసులో అతి తక్కువ సమయంలో 7 వాల్కానిక్ సమ్మిట్ ఛాలెంజ్ పూర్తి చేసిన వ్యక్తిగా తన పేరును చరిత్రలో లిఖించుకున్నాడు. కేవలం 91 రోజుల్లోనే ఈ సమ్మిట్స్ ను పూర్తి చేసి ఇంతకుముందు ఉన్న 183 రోజుల రికార్డును అన్విష్ వర్మ బ్రేక్ చేశారు. అంతకుముందే 7 పర్వత శిఖరాలు కంప్లీట్ చేశారు. దీంతో 7 వాల్కానిక్ సమ్మిట్స్ అండ్ 7 సమ్మిట్స్ రెండింటిని అత్యంత వేగంగా పూర్తి చేసిన వ్యక్తిగా, అలాగే 2 అత్యంత కష్టమైన మౌంటనీరింగ్ ఛాలెంజ్లను అత్యంత తక్కువ సమయంలో పూర్తి చేసిన రికార్డు భూపతిరాజు అన్విష్ వర్మ పేరుపై నమోదైంది. ఈ ఘనతకు గాను త్వరలో గిన్నిస్ బుక్ అందుకునే అవకాశం ఉంది. అంచంచల సంకల్పంతో విజయాల శిఖరాలను అధిరోహించిన అన్విష్ ఈ అసాధారణ సాహసాలతో మౌంటనీరింగ్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ అన్విష్ వర్మ తన అంకిత భావం, సంకల్పంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకున్నారు.